ఈ వీడియోలో షేర్ మార్కెట్‌లో డబ్బులు పోకుండా ఉండడానికి నేను ఫాలో అయ్యే 3 రూల్స్ అయితే చెప్తాను. ఒకవేళ మీకు కూడా నచ్చినట్లయితే వీటిని ఫాలో అవ్వచ్చు. ఇది నా షేర్ మార్కెట్ జిరోదా పోర్ట్‌ఫోలియో. ఇక్కడ చూడొచ్చు ఒకటి కూడా నెగెటివ్‌లో లేదు. అలాగే ఇది నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో. మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఇన్వెస్ట్ చేసిన వాల్యూ, అలాగే ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ అండ్ అలాగే వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్. ఒక ఐసిఐసిఐ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్‌లోనూ కొంచెం నెగెటివ్‌గా చూపిస్తుంది. ఎందుకంటే ఇది రీసెంట్‌గా నేను ఎస్ఐపి స్టార్ట్ చేశాను. మిగిలినవన్నీ కూడా లాస్ట్ 4 ఇయర్స్‌లో నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను పాటించే 3 రూల్స్ ఏంటి షేర్ మార్కెట్‌లో డబ్బులు పోకుండా ఉండడానికి. ఒకవేళ మార్కెట్ పడిపోయినా కూడా మనం భయపడకుండా ఉండడానికి రూల్స్ అయితే మనకు పనికొస్తాయి. ఫస్ట్ రూల్ ఏంటంటే ఇండివిజువల్ షేర్స్ కొనకపోవడం. కేవలం మ్యూచువల్ ఫండ్స్ మరియు ఈటీఎఫ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడం. మీరు ఇక్కడ నా పోర్ట్‌ఫోలియోలో చూడొచ్చు ఒక్క ఇండివిజువల్ షేర్ కూడా ఉండదు. అది ఎంత పెద్ద షేర్ అయినా ఈ న్యూస్‌లో ఎంత మంచి షేర్ అని చెప్పినా సరే, ఎవరు రికమెండ్ చేసినా సరే, నేనైతే డిసిప్లైన్‌గా ఇండివిజువల్ షేర్స్ అయితే కొన్నాను. స్టార్టింగ్‌లో కొనేవాడిని. కొనడం వల్ల ఏమైందంటే ఒక షేర్ పెరిగితే ఇంకో షేర్ తగ్గిపోవటం. సో ఏంటంటే ఒకటి పెరిగిందని మనం ఆనందపడేలోపు మిగతా పోర్ట్‌ఫోలియో నెగెటివ్‌లోకి వచ్చేసేది. సో నేనైతే కంప్లీట్‌గా వాటన్నిటిని అమ్మేసి కేవలం మ్యూచువల్ ఫండ్స్ మరియు అలాగే ఈటీఎఫ్స్‌లోనే, జిరోదాలో అయితే కేవలం ఈటీఎఫ్స్‌లోనే. మీరు ఇక్కడ చూడొచ్చు జూనియర్ బీస్, అలాగే లిక్విడ్ బీస్ అంటే లిక్విడ్ ఫండ్స్‌లో ఉంటాయి. మిడ్ 150 బీస్ ఇది మిడ్ క్యాప్ ఈటీఎఫ్, అలాగే M100 అంటే మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100, అలాగే నిఫ్టీ బీస్, అలాగే ఎస్బీఐ వాళ్ళది ఇదొక ఇండెక్స్ ఈటీఎఫ్ నిఫ్టీది, అలాగే గోల్డ్ బాండ్స్, అలాగే సిల్వర్ బీస్. ఓన్లీ ఈటీఎఫ్స్‌నే. అలాగే 12-15% సిఏజీఆర్ వస్తే నేను హ్యాపీ. సో దట్ నాకు ఇండివిజువల్ షేర్స్ అయితే నేను ఎవరు రికమెండ్ చేసినా ప్రెజెంట్ అయితే నేను ఇన్వెస్ట్ చేయట్లేదు. అప్ టు ఒక సర్టెన్ అమౌంట్ నా మైండ్‌లో ఉంది. అమౌంట్ అయ్యేదాకా కేవలం నేను ఈటీఎఫ్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తాను. సెకండ్ రూల్ వచ్చి ఎస్ఐపిని నమ్మటం, మార్కెట్ టైమింగ్ చేయడం. నా ప్రైమరీ జాబ్ వచ్చి షేర్ మార్కెట్ కాదు. మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో లేదా బిజినెస్ చేస్తున్నామో దాని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టి అందులో వచ్చిన అమౌంట్‌ని మనం రిటైర్మెంట్ టైంకి లేదా మనకి ఏదైనా గోల్ ఉంటే ఆ గోల్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఈ షేర్ మార్కెట్ అనేది ఒక ప్లాట్‌ఫామ్. సో మాక్సిమం టైం వచ్చి నా జాబ్ బిజినెస్ మీద పెడతాను. ఆ వచ్చిన అమౌంట్‌ని షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తాను. దానికి ఎస్ఐపి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఒకసారి మనం ఎస్ఐపి సెర్చ్ చేసుకున్న తర్వాత గడిగడికి మనం మన పోర్ట్‌ఫోలియోని చూడక్కర్లేదు. అది ఆటోమేటిక్‌గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి మ్యూచువల్ ఫండ్, మనం ఏదైతే మ్యూచువల్ ఫండ్‌కి ఎస్ఐపి సెర్చ్ చేస్తామో అందులోకి వెళ్ళిపోతుంది. సో మాక్సిమం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకుంటే మనకి అది ఈజీ. అలా మనం జిరోదా లాంటి దాంట్లో ఏంటంటే ఎప్పుడైతే మనకి మార్కెట్ తగ్గుద్ది అనుకుంటామో నేను సింపుల్గా ఈ మూవింగ్ యావరేజెస్‌ని ఫాలో అవుతాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మన దగ్గర కొంచెం ఎక్కువ అమౌంట్ లంసమ్స్‌లో అమౌంట్ ఉంటాయి. 1 లాక్ కానీ 10 లాక్స్ కానీ అలా ఉన్నప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి. అలాంటప్పుడు ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాను. లేకపోతే ఎస్ఐపి అనేది చాలా బెస్ట్ ఆప్షన్ మనకి. ఎందుకంటే మార్కెట్‌ని టైమింగ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. సో టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంక ఫైనల్‌గా డే ట్రేడింగ్ చేయకపోవడం. చాలామంది ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అలాగే గ్రాఫ్స్‌ని చూస్తూ చాలా వీడియోస్‌ని ఫాలో అవుతూ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. 5 మినిట్స్ చార్ట్ అని, 15 మినిట్స్ చార్ట్స్ అని రకరకాల చార్ట్స్ చూస్తూ షేర్ మార్కెట్‌లో రిచ్ అవ్వడానికి చూస్తుంటారు. బట్ 90% అది పాసిబుల్ కాదు. చాలా తక్కువ పర్సెంట్, అది కూడా ఎక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు మాత్రమే షేర్ మార్కెట్‌లో సక్సెస్ అవుతారు. వాళ్ళ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటాయి. యాన్యువల్ పర్సెంటేజెస్. నేను ఫాలో అయ్యే ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఏంటంటే ఓన్లీ కవర్డ్ కాల్స్ అండ్ క్యాష్ ఎక్విటీ పుట్స్. ఈ 2 స్ట్రాటజీస్‌ని ఫాలో అవుతాను. ఇవి కూడా నేను మంత్లీ ఒక 2-3 టైమ్స్ మంత్ స్టార్టింగ్‌లో ఆప్షన్స్‌ని నేను సెల్ చేస్తాను. సో దట్ నాకు మనకి ఒక హౌస్ ఉంటే రెంటల్ ఇన్కమ్ ఎలాగొస్తుందో షేర్ మార్కెట్ నుంచి కూడా ఒక రెంటల్ ఇన్కమ్ అయితే మనకి ఈ స్ట్రాటజీస్ ద్వారా వస్తుంది. ఫ్యూచర్‌లో నేను వీటి మీద కూడా డీటెయిల్ వీడియోస్ చేస్తాను. సో కేవలం ఈ 3 స్ట్రాటజీస్‌ని నేను ఫాలో అవుతాను. మీరు కూడా ఇవి ఫాలో అయితే మాక్సిమం మనకి షేర్ మార్కెట్‌లో లాస్ ఏం రాదు. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా 12-15% సిఏజీఆర్‌తో మన పోర్ట్‌ఫోలియో కూడా ప్రతి 6 ఇయర్స్‌కి 7 ఇయర్స్‌కి డబుల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మన దగ్గర లంప్సమ్ అమౌంట్ ఉంటే దాన్ని ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి, మార్కెట్ కొద్దిగా పడినప్పుడు దానికోసం ఏ ఇండికేటర్స్ మంచివి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఈ వీడియో మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్‌ని కామెంట్ సెక్షన్‌లో అడగండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.